నమస్కారం అండి. నేను మీ రంజిత్ కుమార్ ద్వారా ముచ్చిక. ఇప్పుడు నేను వీడియోలు ప్రతి ఒక్కరి దగ్గర మార్పు రావాలి, ఉన్నంతలో సర్వీస్ చేయాలని చెప్పి చాలా వీడియోలు చేసేయండి. దానికి స్పందన నాకు ఉండగా కొంచెం చాలా ఎక్కువ మంది చాలా సంతోషంగా ఉందండి. నేను ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ సరే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్లో కూడా స్టాఫ్ చెప్తున్నారు మీ వీడియోలు చూస్తుంటే చాలా బాగున్నాయని. అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా అక్కడ పబ్లిక్ ఈవెన్ మన డిఎస్పీ గారు కూడా వచ్చారు. డిఎస్పీ గారు కూడా సేమ్ డైలాగ్ ఇలాగా చాలా బాగుంటున్నాయి, మీరు బాగా మాట్లాడుతున్నారు ఇది అని చెప్పి అంటున్నారు. అంటే నేను ఆయన చెప్పారని చెప్పి నేను ఏదో పొంగిపోయి చేయట్లేదండి. అంటే ఇక్కడ ఇంకోటండి, ఇందాకే మా ఊర్లో ఒక వెజిటేబుల్స్ కూరగాయలు అమ్మే ఆయన కూడా ఒకళ్ళు వచ్చి మీ వీడియోలు చాలా బాగున్నాయండి, మరి ఎంతమంది లైక్ చేస్తున్నారు ఏంటో అని. నేను లైకుల కోసం ఎప్పుడూ ఆలోచించలేదండి. నా బాధ ఏంటంటే 100 మంది ఉంటే నలుగురు ఐదుగురు ఇలాగే ఎడ్యుకేటెడ్ డిపార్ట్మెంట్లు, హెల్త్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, ఇంకో ఫారెస్ట్ డిపార్ట్మెంటు, అంతెందుకు ఈరోజు మన ఏపీ ట్రైకాల్ చైర్మన్ బొరగం శ్రీని గారు ఆ ఫంక్షన్ రిటైర్మెంట్ ఫంక్షన్లో మా పిన్ని గారు మీ రిటైర్మెంట్ ఫంక్షన్ వెళ్తే అక్కడ కూడా ఏదో హెచ్ఎం గారు, అంటే ప్రతి ఒక్కళ్ళు నేను వెళ్ళిన ఫంక్షన్లో అందరూ చెప్తున్నారండి కాదండి, కానీ అక్కడ ఒక నలుగురు ఐదుగురు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఒక ఎడ్యుకేటెడ్ చూస్తున్నారు తప్ప వీడియోలు బాగున్నాయని చెప్పి అంటున్నారు తప్ప యూత్ ఎక్కువ నేను ఎవరి కోసమైతే మార్పు అంటున్నాను కోరుకుంటూ వీడియోలు చేస్తున్నాను వాళ్ళు చోట్ల నేను చెప్తున్నాను కదా, వాళ్ళు ఎక్కువ రీల్స్, జబర్దస్త్, కామెడీలు, డ్యాన్సులు ఇవి చూస్తున్నారు. వాటితో పాటు ఇవి కూడా చూడాలని నేను కోరుకుంటూ వీడియోలు చేస్తున్నాను. అదే చోట్ల ఈరోజు చేసే వీడియో కూడా ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. ముఖ్యంగా యువతకి చాలా ఉపయోగం అండి. వాళ్ళు ఉచ్చులో పడకుండా ఏంటంటే ఇది బూత్ అనుకుని ఎవరు అనుకోవద్దండి. మరి ఎలా చేసినా పర్లేదండి, నేను మార్పు రావాలి, అవేర్నెస్ రావాలి అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాయండి. అదేంటంటే నాకు ఈ మధ్యన ఫేస్బుక్ నేను ఎక్కువ ఫోన్లు మాట్లాడడం ఇది చేయడం తప్ప నేను ఎక్కువ ఫోన్లు నా గురించి తెలియదండి. ఆ మధ్యన మా ఫ్రెండ్ అడిగేసరికి మెసెంజర్, ఫేస్బుక్ అని మెసెంజర్ వస్తుంది దాని దగ్గర చూడొచ్చని ఇది అని చెప్పి అన్నారండి. అక్కడ నుంచి హాయ్ అని చెప్పి పంపిస్తే నేను చూస్తున్నానండి, అక్కడ చాటింగ్ చేస్తున్నారు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. అంటే ఈ వీడియో ఏంటంటే యువతని ఎలా పెడదారి పెట్టేస్తున్నారు, యువత ఏ విధంగా ఇదైపోతున్నారండి నేను ఈ వీడియో రూపంలో చెప్తున్నానండి. నాకు ఒక ఆవిడ, అది ఆ అమ్మాయో అబ్బాయో తెలియదండి. మళ్ళీ ఇక్కడ ఇంకోటండి, అబ్బాయిలో కొన్ని ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి కావాలని ఇది చేస్తున్నానని చెప్పి నాకు తెలుసండి. కాకపోతే ఇది అమ్మాయో అబ్బాయో నాకు తెలియదండి. కాకపోతే ఏంటంటే అబ్బాయి అయినా అలాగా వాళ్ళని ఏదో అంటారు ఈ మధ్యన సైబర్ మోసాలు అని చెప్పి అలాగా ఉచ్చులో పడవద్దు అని చెప్పి నేను చేస్తానండి. వాళ్ళు ఏంటంటే స్టార్టింగ్ ఒక వారం రోజుల క్రితం హాయ్ అని పంపించారండి. నేను తర్వాత లేడీస్ అని చెప్పి హాయ్ మేడం అని పంపించాను. తర్వాత మళ్ళీ హౌ ఆర్ యూ అని పంపించారు. నేను కూడా ఫైన్ మేడం అని చెప్పి పంపించాను. ఫైన్ మేడం, థ్యాంక్ యూ అని పంపించాను. యూ ఫ్రమ్ అని పంపించారు. అక్కడి నుంచి పంపించిన వెంటనే ఇది మళ్ళీ బూత్ పదం అనుకోవద్దండి. పంపించిన వెంటనే యూ లైక్ సెక్స్ మీ నౌ అని పంపించారు మెసేజ్. నేను మేడం ఐ మ్యారీడ్ అని చెప్పి మెసేజ్ చేశాను, నాకు పెళ్ళి అయిందని చెప్పి. మళ్ళీ దానికి రెస్పాన్స్ వాళ్ళు ఫుల్ ఓపెన్ సెక్స్ అని చెప్పి పంపించారు. అంటే ఇది నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరు బూత్ అని అనుకోవద్దండి. ఎందుకంటే అవేర్నెస్ కోసం ఈ విధమైన మెసేజ్లు వస్తుంటే ఎవరు ఇటువంటి బారిన పడొద్దు అని చెప్పి నేను కోరుకుంటూ ఈ విధంగా చేస్తానండి. మళ్ళీ మిమ్మల్ని బ్లాక్ మెయిల్ రుచిలో ఇలాగ కొన్ని కావాలని కొన్ని ఉంటాయి పంపించారు. మళ్ళీ కాల్ మీ బేబీ అని పంపించారు మెసేజ్. నేను మళ్ళీ అన్నాను, మేడం ఐ ఆమ్ స్పీకింగ్ టు తెలుగు లాంగ్వేజ్, నో ఇంగ్లీష్, నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగు అని చెప్పి పంపించాను. తర్వాత ఆవిడ యూ ఫ్రమ్ అన్నారు కదా, ఐ ఆమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, యువర్ ఫ్రమ్ మేడం అని చెప్పి అన్నాను. దానికి మళ్ళీ ఆవిడ అబ్బాయి తెలియదండి. వాళ్ళు మళ్ళీ యూ లైక్ సెక్స్ అంటే మరి అబ్బాయి అమ్మాయి తెలియదు కానీ ఇంకా మాట్లాడితే లైక్ సెక్స్ అంటున్నారు. యూ ఫ్రమ్ మేడం మీరు ఎక్కడ అని చెప్పి నేను మెసేజ్ చేశాను. మళ్ళీ యూ లైక్ సెక్స్ అని చెప్పి పంపించారు. ఇంకా నేను అసలు ఏంటి ఇలా పంపిస్తానని చెప్పి నేను ఓకే బట్ యూ ఫ్రమ్ మీరు ఎక్కడ అని చెప్పి అంటే ఖమ్మం అని మెసేజ్ చేశారు. నేను మెసేజ్ చేశాను, ఖమ్మం అంటే తెలుగు రాష్ట్రమే కదా, తెలుగు మాట్లాడండి అని చెప్పి పంపిస్తే మళ్ళీ యూ రెడీ అని పంపించారు. అంటే ఎంతసేపు వాళ్ళు ఏంటో అంటే అవతలని అది
డబ్బు రూపము సెక్సువల్గా అది నేను కన్ఫర్మ్ కాదండి. ఏమో మిమ్మల్ని డబ్బు రూపంలో బ్లాక్మెయిల్ చేయొచ్చు ఇలా దించి. తర్వాత రెడీ బట్ యూ స్పీక్ తెలుగు అన్నాను. ఇంకా రెడీ స్పీక్ తెలుగు మీరు మాట్లాడినా అన్నాను. అనేసరికి మెసెంజర్ కాల్ అని చెప్పి ఫేస్బుక్లో కాల్ చేశారండి. నేను లిఫ్ట్ చేయకుండా అయిపోయిన తర్వాత మా బావగారు ఒకళ్ళు ఉన్నారండి. ఫోన్ చేసి, బావగారు ఇలాగ ఫేస్బుక్లో మెసెంజర్లో కాల్ వచ్చిందండి, వీడియో కాల్. అది రికార్డ్ చేయడం ఎలాగండి, ఎందుకంటే మన దగ్గర ఎవిడెన్స్ ఉండాలి కదా. రికార్డ్ చేయడం ఎలాగండి బావగారు అంటే, అది కుదరదండి బావగారు, దానికి ఒక సపరేట్ యాప్ ఉండాలన్నారు. సరే ఇవన్నీ మనతో అవ్వదని చెప్పి యాప్ అవి డౌన్లోడ్ చేయడం నాకు తెలియదు. నేను చెప్పాను కదండి, ఫోన్ నాకు వాడటం తప్ప, ఫోన్ మాట్లాడడం తప్ప ఏం తెలియదు. నేను ఆ నెంబర్కి ఫేస్బుక్ ద్వారా మెసెంజర్ కాల్ చేస్తే అది నాకు అప్పుడు కన్ఫర్మ్ అయింది, జంటే. ఎవరు వాయిస్ మార్చి హలో హలో అంటున్నారు, కానీ వీడియో మాత్రం లేడీదే, మొత్తం న్యూడ్ కాల్, న్యూడ్ బాడీ మొత్తం న్యూడ్గా ఉంది. అంటే వీళ్ళు బ్లాక్మెయిల్ చేయడానికని నాకు అర్థమైపోయింది అక్కడ. అప్పటి నుంచి కాల్స్ లేవు. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి యువతని పక్కదారి పట్టి, ఇప్పుడు మీరు యువత ఎవరైనా టెంప్ట్ అయిపోయి మళ్ళీ అందులో ఇచ్చేస్తే ఇంకోలాగా ఉంటుందండి. కాబట్టి నేను అందుకే ఇచ్చేస్తున్నాను. స్లో స్లో ఇక్కడ ఇంకోటండి, నేను వాళ్ళ పేర్లు ఇవి ఎందుకు మెన్షన్ చేయలేదంటే, నేను వ్యక్తిగతంగా వాళ్ళేమి ఇచ్చేయడానికి వాళ్ళ మీద నాకు ద్వేషం కొద్దీ ఈ వీడియో చేయట్లేదండి. కానీ ఇటువంటి ఇలాగ బ్లాక్మెయిలింగ్ చేయడము, లేకపోతే అటువంటి ఇప్పుడు రెండోసారి చేసిన అమ్మాయి అన్నాను, ఆవిడ ఎందుకు చాటింగ్ చేసిందో ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ అవుద్ది, రేపు పొద్దున్న తేడా ఇది అవుతుంది. కాబట్టి నా కోసం నేను ఈ వీడియో చేయక్కర్లేదు అలా. కానీ యువత పెడదారి పట్టేస్తుందండి, ఇలాంటివి ఎక్కువ ఇది అవుతుందని చెప్పి చేస్తున్నాయండి. అందుకని వాళ్ళ అడ్రస్లు నేను వ్యక్తిగతంగా ఏదైనా కానీ నేను వ్యక్తిగతంగా ఎవరిని పెట్టుకోండి, అది తెలుసుకొని మనం మారాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. ఇంకో కాల్ ఏంటంటే, వాళ్ళు కూడా సేమ్ హాయ్ అంటే నేను హాయ్ మేడం అని పంపించాను. వాళ్ళు తిన్నామని చెప్పి మెసేజ్ చేశారు. మళ్ళీ నేను రెస్పాండ్ అవ్వాలి, ఏంటి ఇలాగ మాట్లాడుతున్నారు ఇదని చెప్పి. తర్వాత రోజు హాయ్ మేడం అని పెడితే ఫోటో పెట్టారు, నా ఆవిడ ఫోటో, అమ్మాయి అని ఫిక్స్ అయిపోయింది అక్కడ. నాకు అప్పుడు ఎప్పుడు ఫిక్స్ అయిందంటే, నేను తెలుగులో పంపించాను, మేడం ఇలాగా మీరు ఫోటో పంపించకూడదు, నేను ఫోటో అడగలేదు కదా అని చెప్పి పంపించేసరికి అమ్మాయి ఫోటో డిలీట్ చేసింది. పంపించేసరికి అమ్మాయి రెస్పాండ్ అవ్వాలి. నేను నెక్స్ట్ రోజు ఇంగ్లీష్లో గూగుల్లో ట్రాన్స్లేట్ చేసి, అంటే ఇంగ్లీష్లో పెద్ద పెద్ద పదాలు అయితే నాకు రావు, చిన్న పదాలు అయితే చెప్పగలను. పెద్ద పదాలు గూగుల్లో చెక్ చేసి పంపించాను. ఏమని, ఇదే మేడం ఇలాగా మీరు ఫోటో పంపడం కరెక్ట్ కాదు, నేను అడగలేదు కదా అని చెప్పి అది నేను పంపించాను. అది ఎలాగంటే, మీ ఫోటో నాకెందుకు పంపించారు, అలా పంపించకూడదు, నేను అడగలేదు కదా మేడం అని పంపించాను. ఆవిడ రెస్పాండ్ అవ్వాలి. నెక్స్ట్ రోజు పొద్దున్న గూగుల్లో నేను సెర్చ్ చేసి, ఐ డిడ్ నాట్ ఆస్క్ ఫర్ యువర్ ఫోటో డిడ్ ఐ నెవర్ ఆస్క్డ్ ఫర్ యువర్ ఫోటో రైట్ అని పంపించాను. మీ ఫోటో పంపించకూడదు, నేను అడగలేదని. ఆవిడ నాకు థమ్స్అప్ ఇలాగా చెయ్యి పెట్టి లైక్ అని చేసి ఫోటో డిలీట్ చేశారు. అంటే నాకు అప్పుడు అర్థమైపోయింది, ఆవిడ నిజంగా అమ్మాయి అని చెప్పి అర్థమైపోయింది. అంటే అమ్మాయి అవతలతో చాట్ చేద్దామని ఇలాగ ఇచ్చేసారు, నాకేం తెలియదు. కానీ నేను చెప్పేది, ఈ ఫస్ట్ వీడియో అయితే ఫేక్, ఫస్ట్ కాల్. రెండో కాలు అమ్మాయి అనే కన్ఫర్మ్ అయింది. అమ్మాయి ఎందుకు ఇలాగ ఫ్రెండ్షిప్ చేయడం కానీ ఏమో నాకే, మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. కాకపోతే ఏంటంటే, యువత అనేది ఇప్పుడు తననే అమ్మాయినా ఏదో చాట్ చేద్దామని చేశారు. దానికి కూడా అది ఉండగా ఇంకోలా క్రియేట్ అవ్వచ్చు. ఆ అమ్మాయి బ్లాక్మెయిల్ చేయడం, ఆ అమ్మాయి యువత ఆ అమ్మాయి మీద ఆ అమ్మాయి వచ్చులో పడిపోవడం ఏదో ఒకటి అవుద్ది. సో నేను ఈ వీడియోల ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ఈ సోషల్ మీడియా ద్వారా చెప్పాను కానీ, ఆ మధ్యన సోషల్ మీడియా సైబర్ మోసాలు ఇదని చెప్పి డబ్బులు ఖాళీ చేయడం ఇదని, ఇలాగ ఇలాంటి మోసాలు కూడా జరుగుతాయండి.
కాబట్టి యువతని నేను ముందే చెప్పాను, ప్రతి ఒక్కరు దీన్ని ఒక బూత్ వీడియో కింద చూడొద్దండి. నేను ఇంత ఓపెన్గా ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని చూసి అవేర్నెస్తో జాగ్రత్త పడాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. అది ఎలా అర్థం చేసుకుంటారో యువత మీ ఇష్టం అండి. నమస్కారం.